ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్గా వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళు ఊర్లో కూడా చాకలోళ్ళు అనుకుంటారు, మనం కూడా చాకలోళ్ళు అని అనుకున్నాము. మనకు కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూత్ మాటలు తిట్టిందని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినావు అని చెప్పేసి అడిగి అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యన గొడవ జరిగి కప్పులు జరిగి ఒకళ్ళు కొట్టుకున్న క్రమంలో ఎవరో వీళ్ళ దాంట్లో ఒక రాయి తీసుకుని కొడితే హెడ్ ఇంజరీ అయింది. శ్రీనివాస్ రెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. రెండు పార్టీలు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా చెరొక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఏమో సాకలోళ్ళు రాయి తీసుకుని కొట్టితే నాకు కలవలిగిందని ఒక దరఖాస్తు ఇచ్చింది. దాని మీద ఒక కేసు నమోదు చేసింది. ఈ సాకలోళ్ళు ఏమో నన్ను బూతులు తిట్టిరు, చేతులతో కొట్టిరని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ ఎంటర్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్న తర్వాత అది అక్కడికి అయిపోయింది. చిన్న ఇష్యూ కదా, మ్యాటర్ చిన్న ఇష్యూనే, సరే సబ్సైడ్ అయిపోతుంది. ఇంకా పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకుంటారు, 2 రోజులు పోతే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం అందరం కూడా అనుకున్నాం. సబ్సిక్వెంట్గా ఇది ఏమైందంటే నిన్న ఉదయం ఆ చిన్న పాప చనిపోయింది. వాళ్ళు ఆ రోజు దొబ్బులాట కొట్లాట వల్ల చనిపోయింది, పలానా వాళ్ళ మీదే మాకు అనుమానం ఉందని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్ ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే కేసు నమోదు చేసినాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డెడ్ బాడీని ఎస్ఐ గారు, సిఐ గారు, నేను ముగ్గురం కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేమేం చెప్పినామంటే ఇది పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్ లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి చనిపోయిందా అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తాం. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పాం. అయిన తర్వాత ఇది అక్కడికి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. పోస్ట్ మార్టం చేయించాం. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సమ్ విలేజ్ పాలిటిక్స్ వల్ల అది రాత్రి సిచ్యువేషన్ అంతా కూడా ఎగ్జాగరేషన్ చేసి విశారదన్ మహారాజు తర్వాత ఇంకా కొంతమంది డిఎస్పీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మళ్ళీ కేసు కావాలి సార్ అంటే, సరే మీరు ఏమిస్తారో ఇవ్వండి, దాని ప్రకారం మేము కేసు చేస్తామని చెప్పేసి రాత్రి అందరికీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మళ్ళీ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు ఏంటంటే మమ్మల్ని చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు, చంపడానికి ప్రయత్నం చేసిరు, ఐరన్ రాడ్లు తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిరు. అదేవిధంగా ఈ అమ్మాయి యాక్చువల్గా మాకు చాకలోనే తెలుసు, ఎస్సీ కులస్తురాలని తెలియదు. రాత్రి ఈమె ఎస్సీ కులస్తురాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి మళ్ళీ ఒక కేసు నమోదు చేసి ఈరోజు ఒక 4 వ్యక్తులు తీసుకొచ్చినాం. వాళ్ళ 4 కూడా రిమాండ్ చేస్తాం. ఈ కేసులో మేము ఇప్పటి వరకు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏదైతుందో అది పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే కుల సంఘాల వ్యక్తులు కానీ ఎవరు కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి ఈ మేము చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్కు ఆటంకం కలిగించవద్దు. అదేవిధంగా ఈ రాస్తారోకులు కానీ ధర్నాలు కానీ చేసి ఈ ప్రజాశాంతికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇబ్బందులు కలిగేయవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ఏదైనా చేస్తే మాత్రం అటువంటి వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం. సార్ 4 పేర్లు సార్ ఉన్నాడు, తర్వాత మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు ఇల్లు లేదు, వెరిఫై చేస్తాం అసలు ఉన్నాడా లేదా. సర్పంచ్ మనకి ఇల్లు ఉన్నారు నా దగ్గర, సర్పంచ్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, అది కూడా వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ 4 అనుకో తీసుకొచ్చినాం. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కూడా మేము ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి.